దేశ రాజకీయాల్లో అజేయుడిగా ఉన్నారు నరేంద్ర మోదీ. 2014లో ఆయన ప్రధాని అయ్యి అప్పటి నుంచి విజయాలనే తన అలవాటుగా చేసుకుంటున్నారు. 3 సార్లు ప్రధానిగా ఆయన ఇప్పటికీ ఉన్నారు. 4వసారి ఆయనే ప్రధాని అని బీజేపీతో పాటు మిత్రులు మద్దతుదారులు అంటున్నారు. ఇక 2025లో చెప్పాలి అంటే మోదీ నామ సంవత్సరంగా సాగింది. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధించింది. బీహార్లో బంపర్ విక్టరీ కొట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో తనకు తిరుగులేదని చాటింది. దాంతో మోడీ నాయకత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం గురి కుదిరిన ఏడాదిగా 2025ని అంతా చెప్పుకుంటున్నారు. ఇక 2026లో అదే హవాను నరేంద్ర మోదీ చూపిస్తారా? ఆయన జాతకం ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలని అందరికీ ఉత్సుకతగా ఉంది కదా. అయితే ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మోదీ జోరు 2026లోనూ అలాగే కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయన మహారాజయోగానికి తిరుగులేదని చెబుతున్నారు. మోదీ మార్క్ అప్రతిహత విజయాలు అలాగే నమోదు అవుతూ ఉంటాయని అంటున్నారు. ఇక చూస్తే ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ స్టేట్ని కైవసం చేసుకోవాలని బీజేపీ 2021లోనే భారీ స్కెచ్ గీసింది. కానీ బలమైన ప్రతిపక్షం అయింది. 5 ఏళ్ల తర్వాత బీజేపీ కోరిక ఈ ఏడాది తీరుతుందనే విశ్వాసంతో ఉంది. మోదీ జాతకం కూడా తిరుగులేదని చెబుతోన్న వేళ అందరి ఫోకస్ బెంగాల్ రిజల్ట్ మీద ఉంది. మోదీ తర్వాత వెంటనే గుర్తుకొచ్చేది ఏపీనే. ఏపీలో సీనియర్ మోస్ట్ లీడర్గా చంద్రబాబు 4వసారి సీఎంగా ఉన్నారు. ఆయన పాలనలో కూటమి ప్రభుత్వం గత ఏడాదిన్నరగా సాగుతోంది. 2025లో ఒక విధంగా బాబు పాలనలో స్పీడ్ పెంచారు. అభివృద్ధి తనదైన మార్కులు చూపిస్తేనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇదే దూకుడుతో 2026లోనూ కొనసాగుతామని టీడీపీ ధీమాగా ఉంది. బాబు జాతకం చూస్తే ఆయన సారథ్యంలో సైకిల్కి బ్రేకులు ఉండవని స్పీడ్గా దూసుకొని పోతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత ప్రభావవంతంగా బాబు నడిపిస్తారు అని అంటున్నారు. ఇబ్బందులు ఏ వైపు నుంచి కూడా ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. మరి లోకల్ బాడీస్ ఎన్నికలు ఈ ఏడాదే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో చూపించిన మార్కుని, బంపర్ విక్టరీని కంటిన్యూ చేయాలని కూటమి పెద్దలు చూస్తున్నారు. ఆ ఫలితాల విషయంలో అయితే ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఇక ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జాతకం 2024లో మరింత మేలు చేసేదిగా ఉండబోతోంది అని అంతా చెబుతున్నారు. ఆయనది మకర రాశి. ఈ ఏడాది మకర రాశికి అంతా సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెబుతున్నారు. దాంతో పాలనా పరంగానే కాదు, రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ జోరు ఎక్కడా ఆగదని, తగ్గేదే లేదని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తాను చాటాలని సైనికులంతా కూడా ఎదురు చూస్తున్న వేళ సేనాని అద్భుతమైన జాతకం వారికి ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతోంది. ఇక 2025లో పెద్దగా కనిపించని జగన్ 2026లో ఏం చేయబోతున్నారు అన్నది చర్చ. అయితే జగన్ ఇమేజ్కి ఏమీ ఇబ్బంది ఉండదని, ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారని, అలా జనాకర్షణ శక్తి ఆయనకు కొనసాగుతోందని అనుకుంటున్నారు. మరి వైసీపీకి 2024లో చావు దెబ్బ తగిలింది. 2026లో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా ఏమైనా కోలుకుంటుందా? జగన్ ప్రజాకర్షణ శక్తి కేవలం ఆయనతోనే ఆగిపోతుందా? అది పార్టీ విజయానికి కూడా దోహదపడుతుందా అనేది చూడాలి. మొత్తం మీద చూస్తే ఏపీలో 3 కీలక నేతల జాతకాలు బాగానే ఉన్నాయని అంటున్నారు. అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా 2వ దశ పూలింగ్కు నోటిఫికేషన్ జనవరి 3వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-2019 మధ్య ఎన్డీఏ పాలనలో రాజధాని ప్రక్రియ జనవరిలోనే మొదలైందని, అందుకే సెంటిమెంట్గా ఈ దఫా కూడా జనవరిలోనే ల్యాండ్ పూలింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా తూళ్లూరు పరిధిలో 7 గ్రామాల నుంచి భూముల సమీకరణ ప్రక్రియ మొదలు కానుంది. 2025 నవంబర్ 27న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 7 గ్రామాల్లో భూ సమీకరణ అధికారాన్ని సిఆర్డీఏ కమిషనర్కు అప్పగించారు. తాజా నోటిఫికేషన్ ద్వారా 16,562.56 ఎకరాల పట్టాభూమి, 104 ఎకరాల అసైన్డ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీకి అవసరమైన అధికారులను ఎంపిక చేసింది, కార్యాలయాలు తీసుకుంది. మొదట్లో డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినా వేరువేరు కారణాలతో ఆలస్యమైంది.
తూళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డనూరు, హరిశ్చంద్రాపురం, అమరావతి మండలాల్లోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కళ్ళపూడి, లేమల్లలో భూముల సమీకరణకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించి నివేదికలు తయారు చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించడం జరిగింది. రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేయడం జరిగింది. వడ్డమానూరులో రైతులతో సమావేశం సందర్భంగా వచ్చే 4 ఏళ్లలో అభివృద్ధి చేసి ఇవ్వాలని, లేని పక్షంలో రైతులకు 5 లక్షల పరిహారం ఇచ్చేలాగా ఒప్పంద పత్రాల్లో చేర్చాలని రైతులు కోరారు. దీనిపైన గతంలోనే గ్రామ సభలు నిర్వహించారు. రైతుల నుంచి కూడా సమ్మతి లభించడంతో 2026 జనవరి 3వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 28వ తేదీలోపు ప్రక్రియ ముగించేలాగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రైతులు తమకు డెవలప్ చేసి ఇచ్చే భూములను బురద గుంటల్లో కాకుండా రహదారి పక్కన ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి వారి డిమాండ్లను సిఆర్డీఏ అధికారులు ఎలా తీసుకొస్తారో చూడాలి.